असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मामृतङ्गमया सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति। नमस्ते अम्मा, अंदरिकी नमस्ते। ఈరోజు మన యోగ దర్శనంలోని సూత్రము తే వ్యక్త సూక్ష్మ గుణాత్మానః. అంటే ఎప్పుడైతే మనం చాలా సూక్ష్మంగా వెళ్ళిపోతూ ఉంటామో, అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకు వర్తమాన స్థితి, అతీతములో మనం ఏం చేశాము, అలాగే అనాగత స్థితి, ఇవి మనకు అర్థమవుతాయి. కానీ వర్తమానములో మనము చాలా పుణ్యకర్మలు చేసినంత మాత్రాన, చాలా ధర్మబద్ధమైన జీవితాన్ని అవలంబిస్తున్నంత మాత్రాన అతీతం మారుతుందా? అనాగతం మారుతుంది, కానీ అతీతం మాత్రం మారదు అంటాడు. కారణము ఏంటి అంటే, ప్రకృతిలోని పదార్థాలని తీసుకోండి. ఇప్పుడు వర్తమానంలో కుండని తీసుకుందా, ఆ కుండలో ఏది మనకు అగుపడతలేదు, ఏ కణాలు మనకు అగుపడవు? మట్టి అగుపడతలేదమ్మా, మట్టి కణాలు అగుపడవు. అంత మాత్రాన కుండలో మట్టి లేదా అంటే ఉంది. ఉంది. కనుక మీరు సృష్టిలోని ఏ పదార్థము తీసుకున్నా అది మూలమును వదిలి అయితే జరగడానికి వీల్లేదు. మీరు సువర్ణము తీసుకోండి. ఓ 10 ఏళ్ల కింద ఒక ఆభరణం తీసుకున్నాము, అది ఇప్పుడు దాన్ని మళ్ళీ కాల్చి సువర్ణ ముద్రగా చేసాము, మళ్ళీ ఇప్పుడు ఇంకో డిజైన్ చేస్తున్నాము. ఒక ఆభరణం చూసినప్పుడు మనకి ఏది అగుపడదు? పాత డిజైన్, పాత ఆభరణం అగుపియదు. అంటే సువర్ణ ముద్ర అగుపడదు. అదే. కానీ ఆ ఆభరణంలో ఏముంది? సువర్ణం ఉంది. వర్ణం. అలాగే మనము ధరించుకున్న వస్త్రాలను చూడండి, ఇందులో ఏముంది? తంతు ఉంది. మనము ధరించుకున్నటువంటి సాటికాది వస్త్రాల యందు తంతువులు ఉన్నవి. అగుపడుతున్నాయా? లేదు, లేదు. కానీ వస్త్రముతో పాటు తంతువులు కూడా ఉన్నవి. కానీ దేని ప్రభావం ఎక్కువంది వస్త్రమున? నువ్వు తంతువులు ధరించావా అనం, మనం ఏమంటాము? వస్త్రం ధరించాము అంటాం. వస్త్రము ధరించాము అంటాం. అంటే ఆ వస్త్రము వెనుక మనకు అతీతం కనబడడం లేదు, ఆభరణం వెనుక అతీతం మనకు అగుపడతలేదు, చపాతి వెనుక అతీతమైన పిండి అగుపడదు. అంటే సృష్టిలోని మీరు ఏది తీసుకున్నా వర్తమానములో ఉన్న పదార్థములో దాని మూలము దానితో ఉంటుంది.
కానీ వర్తమాన శక్తి ఎక్కువైనప్పుడు, వర్తమానముగా దాన్ని మనం అందంగా తయారు చేసుకున్నప్పుడు అక్కడ ఏది అగుపడదు? గతం. అర్థమైందా? ఇక్కడ మనము కూడా మన జీవితాన్ని తీసుకోవాలి. మనము గతములో కోటాన కోట్ల పాపకర్మలు చేసుంటాం. చాలా క్రూరమైన వ్యక్తిత్వము కలవారిగా ఉండి ఉంటాం. లేదా చాలా మేధాశక్తితో ఉన్నామా? మేధాశక్తితో ఉన్నాము అంటే శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఇంత ఉండదు. ఇప్పుడు మనం ఎక్కడ మూలం నుంచి వెళ్తున్నామో అంత అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఒక యోగిలుగా లేము, సిద్ధ పురుషులుగా లేము. సామాన్య జీవితాన్ని గనక మనం తీసుకుంటే మనలో దుష్టత్వం ఉండకపోవచ్చు. మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనమంతా సాధన మార్గంలో ఉన్నాము కనుక ఇక్కడ మనకు నిరీక్షణ జరుగుతుంది. స్థూల రూపంలో మనలో లోపాలు అగుపడటం లేదేమో. అంటే మనం ఇతరులతో తీసుకుంటే చాలా ఉన్నతంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక దగ్గర ఇంకా ద్వేష భావన మనలో ఉంది, ఇంకా తొందరపాటుతనం మనలో ఉంది. ఇంకా ఏదైతే మనం ఆధ్యాత్మిక మార్గములో వెళ్ళక ముందు మహిళల్లో ముఖ్యముగా అనేక అజ్ఞానం ఉంటది. అది ఇప్పుడు కాస్త తొలగిపోయి ఉన్నా ఇంకది మనతో ఉంది. కనుకనే ఇక్కడ పతంజలి మహర్షి ఏమంటున్నాడంటే, నీవు ఎలా అనగలుగుతున్నావు? సాధన చేసుకున్నంత మాత్రాన అతీతము తొలగిపోతుంది. ప్రకృతిలోని ఏ పదార్థము కూడా అతీతమును వదిలిపెట్టి తన ధర్మాన్ని వదిలిపెట్టి ఉండడం లేదు. సువర్ణము తీసుకోండి, ఘటము తీసుకోండి, తంతు వస్త్రములను తీసుకోండి. ఇప్పుడు ఘటం తయారైంది, దాన్ని ఉపయోగించాము, అది మళ్ళీ మట్టిగా మారుతుంది. మళ్ళీ ఇంకో శిల్పకారుడు వస్తాడు, దాన్ని మళ్ళీ ఘటముగా తయారు చేస్తాడు. లేదా పూర్వము అదే మట్టితో ఘటము తయారై ఉంటే ఇప్పుడు ఆ ఘటము యొక్క శిథిలత్వం అయిపోయిన తర్వాత మరొక కళాకారుడు దాన్ని ఘటముగా తయారు చేయకుండా పాత్రగా తయారు చేస్తాడు. కానీ అక్కడ మట్టి కణాలు అతీతముతోనే వర్తమానంకి వచ్చినవి, అది మళ్ళీ కణములోకి మారింది, అది మళ్ళీ ఇప్పుడు ఒక పాత్రగా తయారైంది. అటులనే మనము కూడా అతీతముతోనే ముందుకొస్తున్నాం. కానీ ఇక్కడ మనం అతీతము కంటే ఎక్కువ పుణ్యకర్మలు చేశామనుకోండి, మన సాధన ఎంత తీవ్రంగా ఉంది అంటే, ఎంత ప్రయత్నం ఉంది సాధనలో అంటే, అలానే మనం మన కర్తవ్యాలను ఏది వదిలిపెట్టడం లేదు. కానీ వ్యవహారములో శుద్ధత్వం ఉంది, ఆలోచనలో శుద్ధత్వం ఉంది. ఒకరు వస్తు సేకరణ చేసుకున్నప్పుడు అది చూసినప్పుడు మనలో మిత్రభావన ఉంది. ఇవన్నీ ఇప్పుడు మనకు సహజమైపోయినది. అమ్మో నేను యోగ మార్గంలో ఉన్నా, నాలో మిత్రత్వం ఉండాలి కాదు. ముందు ఉన్నటువంటి భావాల కంటే వర్తమాన భావాలను తీసుకుంటే అవి సహజముగా కరుణ, దయ, మిత్రభావన, ప్రేమ ఇవే మనకు ఆభరణాలుగా మారిపోయినవి. ఇలా మారుతున్న దశలో ఇక నాలో రాగం లేదని, నాలో ద్వేషం లేదని, నేను కుటిల నీతి ఇక చెయ్యను అని అనుకోవడానికి వీలు లేదు అంటున్నాడు. ఎందుకంటే నీవు వర్తమానములో శుద్ధ స్వరూపముతో ఉన్నప్పటికీ కూడా నీ అతీతము నీతో ఉంది గనక నీవు ఎప్పటి వరకైతే ఈ సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని దగ్ధ బీజము చేసుకోవు,
ఇంకా మీకు అర్థం కావాలి అంటే వీటిని ఉపయోగించుకోకుండా జీవించే విధానము మనకు ఎప్పటి వరకైతే అభ్యాసం కాదో, మనం ప్రతిరోజు సూక్ష్మదేహముతో ఇమిడి ఉన్న వ్యవహారముతోనే జీవనము గడుపుతుంటాం. ఈ సూక్ష్మదేహములో అతీతముంది. మీరు వర్తమానములు చాలా శుద్ధముగా ఉన్నప్పటికీ, శుద్ధ కర్మలు చేస్తున్నప్పటికీ, శుద్ధ సాధనని ఎన్నుకున్నప్పటికీ ఆ మనస్సులో అతీతముంది. ఆ అతీతము మొలకెత్తకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రెసెంట్ సాధన కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు చేయాల్సిన సాధన ఎంత గట్టిగా ఉండాలి అంటే మీకు అనుభూతిలోకి వచ్చేయాలి, నేను ఒక గంట పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన ఏ ఉపకరణాన్ని కూడా ఉపయోగించుకోకుండా ఈ రోజు ఉండగలిగిన, అది మనస్సు కానివ్వండి, బుద్ధి కానివ్వండి, ఏది ఉపయోగించుకోకుండా ఉండగలిగే తురీయ స్థితికి మనం వెళ్ళగలిగితే అప్పుడు అతీతమునకు వర్తమానమునకు చాలా దూరం వచ్చేస్తుంది. అది అభ్యాసం చేయమంట. ఎందుకంటే నువ్వు వర్తమానములో అతీతముతోనే ఉన్నావు, అది నీ నుండి దూరం అవ్వడానికి అవకాశం లేదు, కేవలం రూపాంతరమైంది. ఎలా ఆభరణములో సువర్ణము, వస్త్రమున తంతువులు, ఘటమున మట్టి, చపాతిలో గోధుమ పిండి. అర్థమైందా సూత్రం? ఇప్పటివరకు ఆపుతున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరైనా తెలుసుకుంటారా? ఇంకా వర్ణిస్తారు.